నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక సాధారణ పరిస్థితులు ఎంతలా దిగజారిపోయాయో జరుగుతున్న ఘటనలు నిరూపిస్తూనే ఉన్నాయి. హిందువులు స్వేచ్ఛగా తిరగాలంటే కూడా భయపడే రోజులొచ్చాయి. ఎప్పుడు ఎవరు వచ్చి దాడులు చేస్తారో అనే భయం వెంటాడుతోంది. ఆ మధ్య బెంగళూరులో సెలబ్రిటీలతో పాటు సాధారణ జనంపై కూడా ముస్లిం మతోన్మాద మూకలు చేసిన అరాచకం కళ్ళ ముందు నుంచి చెదరలేదు. అంతలోనే మరోసారి ముస్లింలు మరో అలజడికి కారణమయ్యారు. మే 24న మంగళూరు నగరంలోని కంకనాడి ప్రాంతంలోని ఓ వీధిలో పలువురు ముస్లింలు ఏకంగా రోడ్డుపైనే నమాజ్ చేశారు. దీంతో ఆ సమయంలో సాధారణ జనజీవనం స్తంభించిపోయింది. ట్రాఫిక్ కి తీవ్ర అంతరాయం కలిగింది. చాలా మంది ప్రజలు, వాహనదారులు వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. వేరే దారుల్లో ప్రయాణించాల్సి వచ్చింది. అనుమతి లేకుండా బహిరంగ ప్రదేశాలలో మతపరమైన కార్యక్రమాలు నిర్వహించరాదన్న నిబంధనలను అతిక్రమించిన ముస్లింలపై చర్యలు తీసుకోకపోవడం తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. అయితే ఈ సంఘటనపై విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా స్పందించింది. ఉద్దేశపూర్వకంగానే నగరంలో శాంతికి భంగం కలిగించే లక్ష్యంతోనే రోడ్డుపై నమాజ్ చేశారని విహెచ్పి దక్షిణ ప్రాంత సంయుక్త కార్యదర్శి శరణ్ పంప్వేల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతమైతే ఊరుకునేది లేదని, భారీ సంఖ్యలో హిందువులను సమీకరించి హనుమాన్ చాలీసా పారాయణాలు చేపడతామని తేల్చి చెప్పారు. మరోవైపు నడి రోడ్డుపై నమాజ్ చేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో మంగళూరు ఈస్ట్ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రోడ్డుపై నమాజ్ చేయడం ద్వారా వాహనాలకు అంతరాయం కలిగించడం, ట్రాఫిక్ సమస్యలకు కారణమవ్వడం, ప్రజా రవాణాను అడ్డుకోవడానికి బాధ్యులైన వారిని గుర్తించేందుకు దర్యాప్తు జరుగుతోందని నగర పోలీస్ కమిషనర్ అనుపమ్ అగర్వాల్ వివరించారు. చూసాం, గతంలో కూడా కర్ణాటకలో ఇలాంటివి ఆటోల మీద దేవుడికి సంబంధించినవి ఉంటే తొలగించడం, ఇంటి మీద పెట్టిన కాషాయ జెండాలను తొలగించడం, ఆంజనేయ స్వామి జెండాలను, అలాగే ఎక్కడో కూర్చొని షాప్లో హనుమాన్ చాలీసా ఉంటుంటే వచ్చి గొడవ చేయడం, అలాగే అయోధ్య రాముల వారికి ఇచ్చిన విగ్రహానికి సంబంధించి ఫైన్ వేయడం, ఒకటి కాదు రెండు కాదు. కర్ణాటకలో హిందూ సనాతన ధర్మం మీద అనేక దాడులు జరుగుతున్నాయి. ఇప్పుడు దీనికి కౌంటర్గా కర్ణాటకలోని ప్రజలు, విహెచ్పి కూడా చైతన్యవంతంగా మారింది. టిట్ ఫర్ టాట్ అన్నట్టు వ్యవహరించకపోతే వీళ్ళ ఆగడాలకు అడ్డుకట్ట లేదు అన్నట్టుగా వ్యవహరించింది. మరి ఈ వ్యవహారంపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్. మీ అందరికీ చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఎక్విప్మెంట్కి, ప్రాపర్ ఆఫీస్కి రిక్రూట్ చేసుకోవడానికి కొంత ఫైనాన్షియల్ సెటిల్మెంట్ అనేది మన ఛానల్కి చాలా అవసరం. అది నా ఒక్కదాని వల్ల కాదు. ఇప్పటి వరకు మీ అందరు ఎలా అయితే సపోర్ట్ చేస్తూ వస్తున్నారో అలానే సపోర్ట్ చేస్తూ సబ్స్క్రిప్షన్ పరంగా కానీ సపోర్ట్ పరంగా కానీ కొంత మన ఛానల్కి సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. అలా కూడా సపోర్ట్ చేయొచ్చు. వ్యాపార ప్రకటనల కోసం కూడా మన ఛానల్ని సంప్రదించవచ్చు. ఏదేమైనా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ జాతీయవాదాన్ని జనాల్లోకి తీసుకెళ్లడంలో ఖచ్చితంగా మన ఛానల్ ముందుంటుంది. సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై భారత్.